నమస్కారం, శశిరేఖ వంటింటికి స్వాగతం. ఈరోజు నేను ఓట్స్తో లడ్డూలు తయారు చేస్తున్నాను. ఈ ఓట్స్ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం ఎప్పుడైనా వెంటనే స్వీట్ కావాలనుకున్నప్పుడు జనరల్గా రవ్వ లడ్డు చేస్తూ ఉంటాము, ఎందుకంటే చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి. కానీ ఇక నుంచి దాని బదులు మీరు ఈ ఓట్స్ లడ్డూని చేస్తూ ఉండండి, ఇది కూడా త్వరగా అయిపోతుంది. దానికన్నా చాలా హెల్తీ ఇది. ఈ రవ్వ లడ్డు కోసం నేను హోల్ గ్రెయిన్ రోల్డ్ ఓట్స్ అని ఉంటాయి, అవి తీసుకుని లైట్గా వేయిస్తున్నాను. లో మీడియం ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా వేయించండి. ఈ హోల్ గ్రెయిన్ ఓట్స్లో ఫైబరు, బి విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే మన ఉప్మా రవ్వ తీసుకోండి, దాంట్లో ఫైబరు, బి విటమిన్స్ అన్నీ తొలగించబడతాయి. అది ఉట్టి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ మాత్రమే. ఈ వేయించిన ఓట్స్ చల్లారాక అవి గ్రైండర్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఓట్స్ని బాగా మెత్తగా గ్రైండ్ చేయకుండా కొద్దిగా రఫ్గా ఉండేలా చేసుకోండి, బాగుంటుంది. ఈ గ్రైండ్ చేసిన ఓట్స్లో 1/2 కప్పు పొడి చేసిన బెల్లాన్ని కలుపుతున్నాను. దీంట్లో ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి కూడా కలపండి. ఇవన్నీ ఒకసారి చేత్తో కలిపేయండి. ఏవైనా బెల్లం గడ్డలుంటే చేత్తో నలిపేయండి. ఇప్పుడు ఈ ఓట్స్ బెల్లం కలిపిన మిక్చర్లో 2 టేబుల్ స్పూన్లు కరగబెట్టిన కొబ్బరి నూనె వాడుతున్నాను. కొబ్బరి నూనె బదులుగా మీరు నెయ్యి అయినా వాడుకోవచ్చు. ఈ కొబ్బరి నూనె అంతా ఈ మిక్చర్లో కలిసేలాగా ఒకసారి చేత్తో కలిపేయండి. కొంచెం జీడిపప్పులు, కిస్మిస్లు కూడా కొద్దిగా కొబ్బరి నూనెలో వేయించి వేస్తున్నాను. నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్లో పెడుతున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్టు నా ఛానల్కి ఎప్పుడూ కావాలి. దీన్ని ఒకసారి చేత్తో కలిపేసి ఉండలు చేయడం స్టార్ట్ చేసేయండి. ఒకవేళ ఉండలు అవటం లేదు అంటే కనుక ఇంకొద్దిగా కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ కొద్దిగా వేడి చేసి కలపండి. నూనె కానీ నెయ్యి కానీ తక్కువగా వాడాలి అనుకునేవాళ్ళు అది మానేసి కొంచెం పాలు కాచి వాటిని పోసి ఉండ చేసుకోవచ్చు. కానీ పాలు పోసి చేసినప్పుడు 3-4 రోజుల కన్నా నిలవ ఉండవు. అదే నూనె పోసి చేసినప్పుడు నెల రోజులైనా పాడవకుండా ఉంటాయి. నెయ్యి కానీ నూనె కానీ వేసి చేసినవి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ అది మీ అవసరాన్ని బట్టి మీకు ఏది వీలుగా ఉంటుందో అది వాడండి. ఈ కొలతలతో నాకు 8 లడ్డూలు వచ్చాయి. మరి ఈ హెల్తీ ఓట్స్ లడ్డూని మీరు కూడా తయారు చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. నా వీడియోలు చూసినందుకు అందరికీ థ్యాంక్స్. నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఫేస్బుక్ పేజ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి.